పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తూ అభిమానులని ఆకట్టుకుంటున్నారు. హర్రర్ ఎలివేషన్స్, ఫన్నీ డైలాగులు, ఆకట్టుకునే విజువల్స్ తో టీజర్ ఆసక్తిని రేపుతోంది. డిఫరెంట్ జానర్ లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ది రాజాసాబ్ పై ఈ సినిమా టీజర్ మరింత అంచనాలను పెంచేసింది. టీజర్ బట్టి చూస్తే ఒక పెద్ద మహల్, దానికి యజమాని అయిన ఒక వ్యక్తి తరతరాలుగా ఆ మహల్ తో పాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటుంటాడు. దాంతో చనిపోయిన తర్వాత దయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఒక సందర్భంలో హీరోయిన్స్ అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తోంది. టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ ని ముసలి గెటప్ లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత క్లైమాక్స్ లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్ తాతలాగా మారిపోయి విలన్స్ ని చితక్కొడతాడని సమాచారం. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిషి కుమార్ హీరోయిన్స్ గా నటించారు. తమన్ సంగీతం అందించగా మారుతి డైరెక్టర్ గా వ్యవహరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తి చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్స్ లోకి ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలాగే సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు అందాల భామలు నటించబోతున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిషి కుమార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బాబాయ్ రాజాసాబ్ టీజర్ ఆదిరిపోయింది. ఇక ప్రభాస్ లుక్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారు? మారుతి ప్రభాస్ ని అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజాసాబ్ లో ఆదిరిపోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. టీజరే ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో, అలాగే సినిమా మంకెలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా విడివి 2.5 గంట కంటే ఎక్కువ ఉన్న సమయంలోనే 2 భాగాలుగా చేయాలని భావించారు. కానీ ఈ సినిమాని 3 గంటలకి కుదించి ఒకే సినిమాగా తీయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా రన్ టైం గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు 3.5 గంట పాటు ఈ సినిమా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలనుకుంటున్నారనే విషయం బయటికి రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనకు ఒక్క సినిమాని 2 భాగాలుగా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.